హాయ్ అండి. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే తీసుకొచ్చానండి. అదేంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి. దీని ప్రైస్ అయితే 454 రూపీస్ పట్టదండి. దీని ప్రైస్ నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఎట్టెళ్తే అటు దీన్ని క్యారీ చేయొచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఉంది దీని యూజెస్ అయితే. మన ఫోన్ తోటి కూడా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకైతే చిన్న కేబుల్ అనేది ఇచ్చారు. చూస్తా, చిన్నగా కేబుల్ అయితే ఇచ్చారండి. దీంతో మనం మన ఫోన్కు కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. అట్లాగే మనం ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి అయితే మనకు దీనికి పెట్టేసి మనం మన ఫోన్ తోటి ఛార్జ్ చేసుకోవచ్చండి. చిన్నగా ఉందండి. మా 2 ఫోన్లకు కూడా రావట్లేదు పిన్ను. బీట్రూట్ జ్యూస్ చేసుకున్నామండి. దానికి మనం అందుకే బీట్రూట్ని కొంచెం కట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం అండి నేను బీట్రూట్ని జ్యూస్ చేసుకొని తినడం. ఇంతకుముందు ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎట్లుంటుందో కూడా అసలు దీని ఫ్లేవర్ కూడా నాకు తెలియదండి. నేను ఎప్పుడు ట్రై మంచిగా కట్ చేసుకున్నామండి. చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అయిపోతుంది. అందుకే నేను స్మాల్ పీసెస్ లెక్క కట్ చేసుకుంటున్నాను. చూడ్డానికి చాలా ఎర్రగా బాగుంది అండి. కాకపోతే తినడానికి ఎట్లుంటుందో తెలియదండి. కటింగ్ అయితే అయిపోవచ్చిందండి. ఇంకా మనం జ్యూస్ చేసుకుని తాగడం ఏంటంటే నాకైతే ఎప్పుడెప్పుడు జ్యూస్ చేసుకొని తాగుతూ అనిపిస్తుందండి. నిజం చెప్తున్నాండి, ఆర్డర్ చేసిన నుంచి 1 వీక్ అవుతుంది. నేను 1 వీక్ నుంచి అలానే వెయిట్ చేస్తున్నా. అది ఎప్పుడు వస్తుంది, నేను ఇప్పుడు జ్యూస్ పట్టుకొని తాగుతాను. ఈ బీట్రూట్స్ కూడా నేను మార్కెట్లో తీసుకొచ్చినండి. 1 వీక్ అయిపోతుంది బీట్రూట్స్ తీసుకొచ్చి. 1 వీక్ ఇప్పుడు మనకు అది వచ్చింది. అందుకని ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. మనం ఇప్పుడు జ్యూస్ అలా జ్యూస్ చేసుకొని తాగుదాం. బీట్రూట్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను. ఆ బీట్రూట్స్ అన్నీ ఒక్కసారి వేసుకుంటే అవుతుందో లేదు, అన్నీ ఒకేసారి వేసుకుంటే అవుతుందో లేదు మనం కూడా చూసుకున్నామండి. కానీ వేసుకున్నాను, చూద్దాం ఎట్లా అవుతుందో. పళ్ళని పక్కన పెట్టేసి ఇందులో కొద్దిగా హనీ వేసుకున్నామండి. స్వీట్నెస్ కోసం ఫస్ట్ చేసుకుంటున్నా కాబట్టి ఎట్లుంటుందో తెలియదు కదా, అందుకని కొద్దిగా అయితే హనీ వేసుకున్నామండి. ఒక 1 స్పూన్ హనీ యాడ్ చేసుకొని ఇందులో మనం కొంచెం వాటర్ కూడా వేసుకున్నామండి. జ్యూస్ కోసం ఇంకెక్కువ వాటర్ వేసుకోవాలండి. కానీ ఫస్ట్ ఇంత అంటే కొంచెం వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం. తర్వాత షేక్ చేయాలండి. షేక్ చేసుకుంటూ పట్టుకోవాలి. అయితే మనకి సరిగ్గా అవుతుందండి. గ్రైండ్ ఇట్లా షేక్ చేసుకుంటూ పట్టుకోవాలి. ఏదన్నా స్మాల్ పీసెస్ లెక్క కట్ చేసుకోండి. నా జ్యూస్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకా మనం తాగడమే లేట్. వాటర్ అయితే బాగానే ఫిల్ చేసేసుకొని వేసుకోండి ఫ్రూట్స్. ఎందుకంటే మళ్ళీ అది వాటర్ తక్కువైనా ఎక్కువ తిరగదండి. అందుకని మనం ఇట్లా ఈజీగా దీన్ని మనం వడగట్టుకోవచ్చండి. జాలి కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. జ్యూస్ రెడీ అయిపోయిందండి మనది. జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా అట్లా ఇట్లా కొంచెం అయితే ఫోజులు ఇచ్చేస్తున్నా. టేస్ట్ చేసి చెప్తా జ్యూస్ ఎట్లుందో అని చెప్పేసి. జ్యూస్ అయితే టేస్ట్గా ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.